ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద చరణములకు నా అనంత కోటి ప్రణామములు. సత్యం శివం సుందరం గ్రంథ పఠనమునకు అవకాశం ఇచ్చిన గురువు గారికి మరియు అమ్మగారికి శతకోటి నమస్కారాలు. మన ఏఎస్బి గ్రూప్ సభ్యులందరికీ సాయిరాం. ఆఖరి రోజున అంటే మొన్న బుధవారం మనం ముగించిన చివరి అంశం ఒక్కసారి చెప్పుకొని ఈ రోజు అంశంలోకి వెళ్దాము. బాబా చేయు అద్భుతములలో అద్భుతమేమిటి అనగా మనలో మనకి తెలియకుండగానే మార్పు తీసుకువచ్చుట. ఆ మార్పు క్రమం కూడా అతి సున్నితంగా ఉండి మనకి మనమే గ్రహించలేము. కొన్నాళ్ళు పోయిన తరువాత ఏదో ఓ రోజున ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం ఎంత మారేమో చూస్తే మనకే ఆశ్చర్యమేస్తుంది. మనలోని దురభ్యాసముల పట్ల విముక్త మనకే కలుగుతుంది. మన జీవితాలు ఇది వరకు కంటే తేలికగా ఆనందంగా ఉంటాయి. ఇంతకంటే అద్భుతం ఏముంటుంది అంటుంది డోరిన్ బాబ్. ఈరోజు అంశం 117వ పేజ్, ఓల్డ్ బుక్. గోదావరి తీరమున రాజమండ్రిలో జీవ కారుణ్య సంఘమును, సుప్రసిద్ధ సేవా సంస్థను స్థాపించినారు స్వామి కారుణ్యానంద. అనాథులకు, వికలాంగులకు, కుష్ఠరోగులకు 45 సంవత్సరములుగా సేవ చేయుచున్నారు. ఆయన అచంచల భక్తి విశ్వాసములున్న మన బాబా వారి భక్తులు. ఒక ఉదయం పలాస గ్రామము నుంచి వచ్చిన ఒక యువతిని ఆయన ఆశ్రమ హాస్పిటల్లో చేర్చారు. ఆమె నిండు చూలాలు. ఆమెతో కూడా 2 సంవత్సరముల వయసున్న కుమార్తె ఉన్నది. ఆ చంటి పిల్లను ఆశ్రమ పరిచారికులకు అప్పగించి అటువంటి నిరాధారులైన పిల్లలను పెంచు ఆశ్రమ విభాగం చేర్చారు. ఆమె చాలా బలహీనంగా ఉన్నది. ఆశ్రమం హాస్పిటల్లో ప్రసూతి వార్డులో ఆమెను చేర్చారు. ఆ వార్డులో గోడకు బాబా చిత్రపటం ఉన్నది. అది బాబా కొబ్బరి చెట్టును ఆనుకుని ఆకుల చాటుగా ఉండగా తీసిన ఫోటో. ఆ ఫోటోలో బాబా స్త్రీయా అన్నట్లు భ్రమగొలుపును. ఆ ఫోటోలో బాబాను సాయిమాత అంటూ ఉంటారందరూ. ఆమె ప్రసవించుటకింకను కొన్నాళ్ల వ్యవధి ఉన్నదనుకున్న ఆశ్రమ వైద్య సిబ్బంది ఒకనాడు సినిమా చూచుటకు వెళ్ళిరి. రాత్రి వారు తిరిగి వచ్చి చూచేసరికి ఆమె ప్రసవించి బాలింతరాలికి చేయవలసిన పరిచర్యలను పొంది ఉన్నది. శిశువు స్నానం చేయించబడి తెల్లని తువాల్లో పరుండబెట్టబడి ఉన్నది. ఆ వైద్య సిబ్బంది ఆశ్చర్యంనకు మేరలేదు. ఇంత నేర్పుతో ఆ పరిస్థితిలో పరిచర్య చేసిన వారెవరని ఆమెని వారు అడిగారు. ఆమె బాబా పటమును చూపి ఆమె వచ్చి నాకు ధైర్యం చెప్పి పురుడు పోసింది అన్నది. ఎంతటి కరుణామయుడు! 1969 సంవత్సరం ఫిబ్రవరిలో నేపాల్లోని రూంగాంగ్ సాన్యా దిసి జైనింగ్ అనే గ్రామముల నుండి 4 కొండ జాతుల నాయకులు, రాజకీయ సహయోద్యోగి అయిన శ్రీ బొకేన్ ఎట్టో, ఒక నేఫా సహాయ కార్యదర్శి, ఒక శిల్ప శాస్త్రవేత్త కలిసి ప్రశాంత నిలయమునకు వచ్చిరి. ఆ సాయంకాలం
కొంతమంది విదేశీయులతో వీరందరినీ బాబా ప్రత్యేక దర్శనమునకు పిలిచిరి. సుమారు 2 గంటలు బాబా వారితో గడిపి వారిని ఆనంద తన్మయులను చేశారు. ముందు కొంతసేపు ఆధ్యాత్మిక విషయములు ప్రసంగించారు. తరువాత వారందరినీ ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సంభాషించి వాళ్ళని సంతృప్తపరిచారు. ఆ సహాయ కార్యదర్శి ఈ విధంగా వారి అనుభవమును వివరించుచూ వ్రాసినారు. వారికి ప్రత్యేకమైన ఆసనం ఉన్నప్పటికీ బాబా మాతో పాటు తివాసీపై కూర్చున్నారు. విద్యుత్ శక్తి సరఫరా అంతరాయం కలిగినప్పటికీ బాబా దివ్య సమక్షంలో వాతావరణం హాయిగా ఉంది. బాబా ప్రేమ హృదయం నుండి వచ్చు మధుర వచనములు అర్థం చేసుకొనుటలో భాష ప్రతిబంధకం కాదు. వారి ఆధ్యాత్మిక ప్రతిబోధనలు వింటూ ఒక్కొక్కరమే ఆత్మ పరిశీలన చేసుకుంటిమి. తన మనస్సును కేంద్రీకరించలేకపోవచ్చున్నట్లు ఒక ఆంగ్ల వనిత చెప్పగా బాబా హృదయాకారములో ఉన్న ఎర్రని లాకెట్ను సృష్టించి ఆమెకిచ్చి, ఇది నీ హృదయమును సూచించుచున్నది, ఇది నీకు ఏకాగ్రత ప్రసాదిస్తుంది అని చెప్పారు. గోవా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి భార్యకొక రవ్వల ఉంగరం సృష్టించి ఇచ్చి దానిలో ఆమె మాత్రమే బాబా చిత్రమును చూడగలదని చెప్పిరి. ఇది డైమండ్ కాదు, డైమైండ్ అంటే మనోవైకల్యమును చంపునది. భగవద్జ్ఞానము అనుచిత వాంఛలను నిర్మూలించి భగవద్ అనుగ్రహం పొందుటకు తోడ్పడును అనిరి. ఇంతకంటే అద్భుత ఆధ్యాత్మిక ఉపదేశం ఏం కావలేను? మరొక గోవా స్త్రీకి రోగ నివారణకు ఒక రక్ష సృష్టించి ఇచ్చారు. హస్తచాలనముతో చేతి నిండా మిఠాయి సృష్టించి మా అందరికి పంచిపెట్టారు. ఒక కొండజాతి నాయకుని చేతిలో సృష్టించిన విభూతినిచ్చి దానిని మా అందరి ఫాలభాగముల మీద పెట్టమని చెప్పారు. హస్తచాలనముతో 8 బాబా చిత్రములు సృష్టించి మా అందరికీ తలకొకటి ప్రసాదించారు. తరువాత మమ్ము ఒక్కొక్కరినే ప్రత్యేకమైన దర్శనమునకు పిలిచారు. మేము చెప్పకముందే మా సమస్యలు, మా ఇబ్బందులు బాబాకి తెలుసు. వాటినన్నిటికీ బాబా పరిష్కార మార్గములు సూచించి హితములు బోధించి ఆశీర్వదించారు. శ్రీ బోరెన్ ఎట్టే తమ ప్రాంతములో తమ ఆరాధ్య దైవములైన సూర్యచంద్రులకు దేవాలయం కట్టుచున్నట్లు చెప్పి బాబా ఆశీర్వచనములు కోరారు. అది విని బాబా మందహాసముతో, ఆలయములో ఎట్టి విగ్రహమును ప్రతిష్ఠించవలనన్న విషయములో మీలో అభిప్రాయ భేదములు చెలరేగుచున్నవి కదా అనుచు మా ఎదుట చేతిని వేగంగా తిప్పి ఒక వృత్తాకార ఫలకమును సృష్టించారు. దానిపై సూర్యచంద్రుల చిత్రములు ఉబ్బెత్తుగా చెక్కబడి ఉన్నవి. అది పంచలోహములతో చేసిన దగుటచే తలతలా మెరుస్తున్నది. దేవతా విగ్రహములు సాధారణముగా పంచలోహములతో చేయుదురట. ఆ ఫలకమును అతని చేతులలో ఉంచి దీనిని మీ దేవాలయములో ప్రతిష్ఠించి ప్రతి ఆదివారము, ప్రతి పౌర్ణమి నాడు పూజ చేయండి. ప్రతిష్ఠించిన వేదిక ముందు అఖండ జ్యోతిని వెలిగించండి. జంతుబలి ఎన్నడూ భగవంతునికి ప్రీతి కానేరదు. భగవంతుని శాంతింపచేయుటకు జంతుబలినిచ్చు దురాచారమును
భగవంతుడు ప్రసాదించిన బుద్ధి విచక్షణతో నిర్మూలించండి అని స్వామి వారికి ఉపదేశించారు. దేవాలయం ఎట్లుండవలెనో బాబా సలహా ఇస్తూ ఒక బొమ్మ గీసి వివరిస్తూ అందొక వృత్తాకారం గల గీత గీసి వారి సాంప్రదాయకమైన సామాజిక నృత్యం కొరకు స్థల విభాగమును సూచించారు. ఆ నమూనా చూచి అందరికంటే ముఖ్యంగా వారితో వచ్చిన శిల్పశాస్త్రవేత్త దిగ్భ్రమ నొందారు. ఈ ఆంతరంగిక సమావేశానంతరం ప్రతి వారు బాబా తమలోనే ఉన్నట్లుగా అనుభూతి పొందుదురు. సర్వజ్ఞులైన బాబా బోరెన్ ఎట్టెతో నీవు ది బ్రూగర్లో రోగ పరీక్ష చేయించుకుని సంతృప్తి లేక కలకత్తాలో కూడా వైద్య నిపుణులతో పరీక్ష చేయించుకున్నావు కదా అని చెప్పి సర్వరోగ నివారిణి అయిన విభూతి పొట్లములు కొన్ని అతనికిచ్చారు. మొదటి పొట్లముతోనే అతనికి గుణం కనపడింది. మళ్ళీ ఆ రోగం అతనికి దరిచేరలేదు. తండ్రి బిడ్డలకు బహుమతులిచ్చుట ప్రతిఫలం కోరి తండ్రి బిడ్డలకు బహుమతులిచ్చుట ప్రతిఫలం కోరి కాదు, ప్రతిభ ప్రదర్శనం కొరకు కాదు. మీరు ప్రేమను కోరి వచ్చారు, మీకు ప్రేమ లభించింది అన్నారు బాబా. ఆ విధముగా మేమందరం భగవద్ అనుగ్రహ భాగ్యమును పొందితిమి. బాబా యొక్క అనంత అనురాగమును గూర్చిన ఒక సంఘటన డాక్టర్ బి జానకి రామారావు చెప్పారు. అర్ధరాత్రి 2 గంటలకు నేను డాక్టర్ కె భాస్కర్ రావు ఒక రోగి వద్ద ఉన్నాము. అతని నాడి అందుటలేదు. రక్తపు పోటు రికార్డు చేయుటకు వీలు పడలేదు. అతని స్థితి పట్ల నిరాశతో ఆ రోగిని ప్రత్యేకమైన గదిలోకి మార్చినాము. చేయనది లేక అతని కొరకు బాబా పంపిన విభూతి పొట్లములోని విభూతి కొంచెం అతని నోట్లో వేసినాము. ఇక ఆ స్థితి నుండి కోలుకొనుట అసంభవమని గ్రహించి ఇక చేయగలిగినది ఏమీ లేదని అక్కడ పరిచారులకు చెప్పినాము. మరునాటి ఉదయం అతని నాడి మామూలుగా ఉన్నది. తెల్లవారుజామున మేము వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చి అతనికి వైద్యం చేసినట్లు చెప్పెను. ఎవరై ఉంటారు? అక్కడున్న పరిచారకులు తమకేమీ తెలియదని, తామెవరని లోనికి రానివ్వలేదని చెప్పారు. మేము ఆశ్చర్యపడ్డాము. తర్వాత బాబా విభూతి సంగతి గుర్తుకు వచ్చి తలలు వంచుకున్నాము. అతడు సంపూర్ణ ఆరోగ్యముతో ఇంటికి వెళ్ళాడని వేరే చెప్పవలెనా? డాక్టర్ ఏ రంగారావు మద్రాసు నుండి ప్రశాంతి నిలయంనకు కారు డ్రైవ్ చేసుకుని వచ్చిచుండగా పెట్రోల్ ట్యాంక్ అంటుకుంది. సాయిరాం అంటూ రోడ్డు మీదనున్న దుమ్ము పిడికిడితో తీసి మంటల మీద జల్లగా మంటలు ఆరిపోయినవి. సురక్షితముగా అతని ప్రయాణం సాగి ప్రశాంతి నిలయం చేరుకునెను. తేజాపూర్ నీఫాలో ఉన్న తమ బంగ్లా సమీపంలో ఉన్న వెదురు పాదులు అంటుకున్నాయి. కల్నల్ రాజా ఆ మంటలు విజృంభించి పై కెగయ సాగుట చూచి సమీపమున ఉందే నేపాలి కుటీరములు అంటుకునేమోనని భయముతో బయటకు పరిగెత్తారు. అతని భార్య సత్యసాయిబాబా సత్యసాయిబాబా అని ఎలుగెత్తి పిలిచింది. 5 సెకండ్లలో మంటలు ఆరిపోయినవి. డజను అగ్నిమాపక యంత్రములు కూడా వాటిని ఆర్పలేవు అన్నారు కల్నల్ రాజా.
తిరుచురాపల్లిలో బాబా మా ఇంటికి వచ్చిన నాటికి 6 నెలల క్రితం మా తమ్ముని తొడలోని ఎముక విరిగిపోయింది. బాబా వస్తారని తెలియగానే వానిని మా ఇంటికి తీసుకువచ్చి మా వెనుక గదిలో ఉంచితిమి. బాబా మా ఇంటికి వచ్చిన సమయమున ముందు హాల్లో భజన జరుగుచున్నది. బాబా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ భజన హాలు దాటి మా తమ్ముని గదిలో ప్రవేశించి విభూతి సృష్టించి కొంత వాడి నోటిలో వేసి మిగిలినది వాడు ఫాలభాగంన రుద్దారు. హాల్లో ఉన్న నా వద్దకు బాబా వచ్చి మీ వాడి కాలు సరిచేశాను అని చెప్పారు. 3 రోజులలో వాడింట్లో నడుచుట ప్రారంభించాడు. వారం రోజులలో ఇతరుల సహాయం లేకుండా తోటలోకి వెళ్ళ సాహసించాడు. 1 నెల రోజుల్లో తన మామూలు దినచర్య ప్రారంభించాడు అని తెలియజేశారు. పాండ్యన్ బ్యాంక్ ప్రతిష్టాపకుడు డైరెక్టర్ అయిన శ్రీ ఎస్ఎస్కే సుందరం గారు. నేత్ర చికిత్స నిపుణుడు డాక్టర్ ఎంఎస్ రామకృష్ణారావు బాబా విభూతి యొక్క మహిమను గూర్చి ఒక సంఘటన తెలియజేశారు. నేత్ర వైద్యానికి వచ్చిన ఒక స్నేహితుడికి ఒక కంటిలో అపాయకరమైన వ్రణం కనపడింది. అమెరికాలో కొత్తగా కనిపెట్టబడిన ఐడియు దానికి సరి అయిన మందు. ఎంత ప్రయత్నించినా భారతదేశంలో దొరకలేదు. ఈలోగా అది 2వ కన్నుకు కూడా సోకింది. ఆ మందు దొరకని స్థితిలో ఇక ఏ వైద్యం చేసినా నిష్ఫలమని నాకు తెలుసు. ఆ విషయం నా స్నేహితునికి చెప్పకుండా బాబాను మనసారా స్మరించి 2 కళ్ళులో విభూతి వేసి బ్యాండేజీ వేసి కట్టాను. మరునాటి రాత్రి మా ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ సూర్యప్రసాదరావు గారు ఎక్కడి నుండియో ఒక శాంపిల్ సంపాదించి నాకిచ్చారు. ఇది బాబా కరుణా విశేషమే అని తలంచి ఆ మందు వేయుటకు బ్యాండేజీ విప్పితిని. ఏ కంటిలో కూడా వ్రణం యొక్క చిహ్నములే కనబడవు. జాన్ హిస్లాప్ అమెరికాలో బాగా చదువుకున్న వాణిజ్యవేత్త. అతనికి అవతార పురుషులంటే నమ్మకం లేదు. స్వానుభవం వల్ల బాబా అవతార తత్వములో అచంచల విశ్వాసం కలిగింది. స్వానుభవముతో భక్తులు బాబా గురించి చెప్పే విషయాలను బట్టి ఒక సుందర రూపముతో ఉన్న మానవుడు విశ్వసించలేని అద్భుతములు చేసినట్లు చిత్రించడం జరుగుతుంది. బాబా మానవుడని నమ్మినంత కాలం అవి నమ్మలేని అద్భుతాలుగానే ఉండిపోవడం సహజం అంటారు హిస్లాఫ్. అజ్ఞాన నిధులలో ఉండే వారిలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించుటకు బాబా అనేక అద్భుత మార్గములు అవలంబిస్తారు. అందులో ఒకటి బాబా పటముల నుండి అమృతం, కుంకుమ, విభూతి, అక్షితలు మొదలైనవి రాలుట. ఈ అనుభవముతో కూడుకున్న భయం తర్వాత భక్తి, తద్వారా పరివర్తన సాధారణంగా కలుగుతూ ఉంటాయి. ఉనాయ్ నుండి శ్రీ భగవాన్ దాస్, షిల్లాంగ్ నుండి శ్రీ జె గోగాయ్, కలకత్తా నుండి శ్రీ పి షేరింగ్, భువనేశ్వర్ నుండి ఉపేంద్ర దాస్, బరంపురం నుండి డాక్టర్ జె విఘ్నేశ్వర దాస్, ఢిల్లీ నుండి హెచ్పి మిశ్రా, సోనాపూర్ టీ ఎస్టేట్ నుంచి డాక్టర్ బారువా, శ్రీ మురళీధరన్, స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో కోహిమా మొదలైన వందలాది మందికి ఇటువంటి అనుభవములు కలిగినవి. న్యూయార్క్ సత్యసాయి సేవా సంస్థకు చెందిన హిల్డా చార్లెటన్ శిష్యురాలైన మేరీ అనే యువతి ఈ విధంగా వ్రాసింది. మార్ఫియా దురభ్యాసం వలన నాకు లివర్ జబ్బు కూడా వచ్చింది. నాకు బ్రతుకు మీద ఆశ పోయింది.
భారతదేశం నుంచి తిరిగి వచ్చిన మార్క్ షోల్స్ ఇచ్చిన బాబా విభూతి తీసుకున్నాను. ఇల్లు వాకిలి విడిచి భవిష్యత్తు కనిపించక నిరాశతో కృంగిపోవచ్చున్న ఆ సమయంలో ఆ విభూతి నా పాలిట అమృతమై నన్ను నా వ్యాధి బారి నుండి, వ్యసనం బారి నుండి కాపాడింది. బాబా అనుగ్రహం వల్ల నేను కాలేజీలో చేరే ప్రయత్నంలో ఉన్నాను. నా స్నేహితులు ముగ్గురు నాలాగే నిష కలిగించే ఔషధాలను విసర్జించారు. బాబాకు నేనెల్లప్పుడూ కృతజ్ఞురాలిని. రామావతార, కృష్ణావతారములందు కార్మిక కర్షకులను గౌరవించు రాజ్యాంగ విధానం నిజమైన సామ్యవాదం. శ్రీకృష్ణుడు గోవులను పాలించెను. బలరాముడు నాగలిని తన ఆయుధంగా స్వీకరించెను. గో సంరక్షణకు, వ్యవసాయమునకు ఆ యుగమున ఇచ్చిన ప్రాధాన్యతను తెలియజేయు చిహ్నములవి. ఆధునిక విజ్ఞాన పురోగమన వేగం ఫలితముగా ప్రపంచమందలి దేశములు బాహ్యంగా దగ్గరైనవి. కానీ ఈ విశ్వ కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అనురాగములు దూరమైనవి. విజ్ఞానము ద్వారా బాహ్యమైన ప్రకృతి శక్తులను అదుపులో పెట్టుటకు ప్రయత్నించుచున్నాడు. కానీ తన ప్రకృతిని తాను అదుపులో పెట్టుకుని ప్రయత్నం చేయుటలేదు. సనాతన ధర్మాచరణ ద్వారానే అది సాధ్యం. అక్కడ సమావేశమైన విద్యావేత్తలను ఉద్దేశించి క్రమశిక్షణ, పరస్పర సహాయ సహకారములు, నిర్మాణాత్మకమైన సంఘసేవ తత్పరత, ఆవేశములను, ఉద్రేకములను హద్దులలో ఉంచుకొను మనోబలం, విద్యార్థులకు అందించే విద్యా విధానమును నెలకొల్పు ప్రయత్నం చేయమని ఉద్ఘాటించారు. నేటి చదువులు కేవలం పట్టకూటికై ఉద్యోగముల కొరకు కొనిపోవు భిక్షా పాత్రలు. నీతి, పాపభీతి, దైవభక్తి పెంపొందించు ఆధ్యాత్మిక సత్యములు విద్యార్థులకు గరుపుట చాలా అవసరం. నీతికి దూరమైన తెలివి హానికరం. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ అండ్ కామర్స్ వితౌట్ మొరాలిటీ ఆర్ యూజ్లెస్ అండ్ డేంజరస్ అన్నారు బాబా. 14వ తేదీన బాల వికాస్ సభ్యులైన వందలాది బాలబాలికలు సమావేశమై ఉండగా వారినందరినీ ఆశీర్వదించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన విమానంలో గుజరాత్లో ఉన్న జామ్నగర్కు ప్రయాణమై వెళ్లారు. ఎండ చాలా తీక్షణంగా ఉంది. అయినా వేలాది భక్తులు ఎయిర్పోర్ట్కి వచ్చి ఆత్రముగా ఆకాశం వైపు చూచుచూ బాబా దర్శనంకై నిరీక్షించుచుండిరి. విమానం దిగింది. అదే సమయంలో ఒక అద్భుతమైన బాబా యొక్క అనుగ్రహ విశేషాన్ని కూడా వారు తిలకించారు. అక్కడ అంతవరకు ఉన్న ఎండమాయై నీడ, దానితో పాటు చల్లని గాలి అక్కడ నిలిచిన భక్తుల మేనుల సోకి సేద తీర్చినది. విమానం దిగుతూ బాబా అభయహస్తమును వారి వైపు ఊపగానే ఆనందమున వారి మోములు, హృదయములు ప్రఫుల్లమయ్యను. నవనగర్ రాజమాత ఆనందమునకు అవధులు లేవు. అమర్ విలాస్ అనబడు రాజభవనములో బాబాకు పోలీస్ బ్యాండ్ వాద్య సంగీతం వినబడుచుండగా రాష్ట్ర హోంగార్డ్ డివిజన్ బాబాకు స్వాగత వందనం అర్పించింది. ఆ సాయంత్రం బహిరంగ సభలో ఈ మహాభాగ్యమునకు ఎంతకాలం నుండియో ఎదురు చూచుచున్న 10,000 మంది బాబా దివ్య సందేశమును విని భక్తి విశ్వాసం
లుత్పన్నం చేయు భజనయందు బాబా మధురాతి మధుర సంకీర్తనలతో అందరూ ఆనంద పరవశులై పాల్గొన్నారు. 15వ తేదీన జామ్నగర్కు 150 మైళ్ళ దూరంలో ఉన్న ద్వారకకు తన పరివారములో రాజమాతను కూడా చేర్చుకుని బాబా బయలుదేరారు. దారి పొడుగునా అక్కడక్కడ కొన్ని కుటుంబములు బాబా దర్శనం కొరకు నిరీక్షించి ఉండి బాబా కారును గుర్తించి చేతులు జోడించి జయజయధ్వానములు చేయుచుండిరి. బాబాతో ద్వారకకు వెళ్ళుచున్న మాకు భాగవత గాథలు కండ్లకు కట్టినట్లు కనబడుచు తిరిగి కృష్ణుడు ద్వారకకు ఈ రూపమున వెలుచున్నాడా అన్న భావం మాకు కలిగింది. ద్వారకావాసులు సాయి భక్తులు బాబా రాకముందే కృష్ణాలయమున సమావేశమై వేచియుండుటచే ఆలయం జనసందోహముతో కిక్కిరీసి ఉండెను. బాబా అక్కడికి వచ్చిన వెంటనే మాకు ముందు వెనుక విపరీతమైన జన సమూహాల ఒత్తిడి. బాబా ఆలయమున ప్రవేశించగానే మమ్ము జనులు ఇటునట్టు నెట్టుచుండిరి. మేము ఒక్కొక్క అంగుళమే ముందుకు జరిగి కృష్ణుని దర్శించ ప్రయత్నించుచున్నాము. మా పరిస్థితి గమనించి బాబా వెంటనే ఆలయం బయటకు రాగా ఆలయము నుండి ద్వారకావాసులు సాయి భక్తులు బయటకు వచ్చి ఆ సాయి కృష్ణుని చుట్టుముట్టి కన్నుల పండువగా దర్శించి తమ అదృష్టమునకు పరస్పరం అభినందించుకొనుచుండిరి. అక్కడ నుండి బాబా మిఠాపూర్ వెళ్ళిరి. అక్కడ టాటా కంపెనీ వారు స్థాపించిన కెమికల్ అండ్ ఎలాయిస్ ఫ్యాక్టరీలో పనిచేయ వారందరూ కొన్ని సంవత్సరములుగా నడుపుకొనుచున్న భజన మండలికి వెళ్ళి వారందరినీ ఆశీర్వదించారు. సాయంత్రం జామ్నగర్ నుండి తిరిగి వచ్చుచుండగా ద్వారకలో ఆలయం వద్దనున్న జనసమూహం కారణముగా మేము కృష్ణుని దర్శించలేకపోయినందునకు బాబా సానుభూతి వచనములు పలుకుచు హఠాత్తుగా "ఓ, ఇక్కడ సముద్రం ఉన్నది" అని బాబా అనుట తోడనే కారు నిలువబడింది. అందరం కాలు దిగి బాబా వెనుక సాగర తీరం చేరితిమి. అక్కడ ఒక దేవాలయం ఉన్నది. ఆ ప్రదేశం పేరు కురంగా అనగా లేడి. చిరుతరంగములు బాబా పాదముల క్షాళన చేయుచుండగా తీరములనే నడుచుచు శంఖములను గవ్వలను ఏరుచు తరంగముల తాకిడిని తప్పించుకొనలేక సముద్ర జలముతో దుస్తులు తడిసిన వారిని చూచి నవ్వుచు బాబా తమ సహజ క్రీడాభిలాషను తమ చిరునవ్వులో, కదలికలో, మాటలలో అభివ్యక్తం చేయుచు కొద్ది నిమిషములు గడిపి ఇసుకపై కూర్చున్నారు. చుట్టూ మేమందరం కూర్చుంటిమి. 5000 సంవత్సరముల పూర్వం కృష్ణుడు ఇట్లే కూర్చొని ఉండెడి వాడేమో. బాబా తన ఎదుట ఉన్న ఇసుకను ఒక మూరెడు ఎత్తున దిబ్బగా చేతులతో చేస్తూ ఉండగా మేమందరం ఉత్సాహంగా దానిపైననే దృష్టి కేంద్రీకరించి ఏమి చేయుదురో చూచుటకు ఆతురతతో ఎదురు చూచుచున్నాము. ఆ దిబ్బను చదును చేసి దానిపై 3 వంకరలతో ఒక గీతను తన వేలితో గీసి దాని తలపై ఒక సున్నా చుట్టిరి. ఆ సున్నాపై చిన్న త్రిభుజమును గీసిరి. ఆ సున్నాలో ఒక అడ్డగీత గీసిరి. తన చేతులు కంటుకున్న ఇసుకను దులుపుకొనుచు తయారయ్యింది అన్నారు. వెంటనే దిబ్బలోనికి లోతుగా చేతిని జొనిపి 15 అంగుళముల ఎత్తుగల బంగారు కృష్ణ విగ్రహమును పైకి తీసిరి. దాని సుందరాకారమునకు నిర్మాణ కౌశలమునకు అందరూ ముగ్ధులయ్యిరి. పాపం, మీకు ఆలయములో కృష్ణుని దర్శించుటకు వీలు లేకపోయింది కదా,
ఇప్పుడు దర్శనం చేసుకోండి అన్నారు బాబా. 3 వంకరలు త్రిభంగి అని, 0 తలయని, అందలి అడ్డుగీత వేణువు అని పైన రచించిన త్రిభుజం నెమలి పించమని అప్పుడు గ్రహించాము. విగ్రహ శాస్త్ర ప్రకారం లోపరహితముగా తయారైన ఆ ముగ్ధ మోహన విగ్రహమును తనివి తీరా ఎంతసేపు చూచితిమో మాకే తెలీదు. పదండి వెడదాము అని బాబాయే మమ్మ మేల్కొల్పారు. జామ్నగర్ రాజా భవన్ డ్రైవర్ ముందు లేచెను. అతని కన్నులలో ఆశ్చర్యానందములను బాబా చూచి, నీ ఇష్టదేవత ఎవరు అని అడిగారు. భవానీ అన్నాడతను. వెంటనే బాబా హస్తచాలనముతో ఆ దేవతామూర్తి గల బంగారు పతకమును సృష్టించి ఇచ్చారు. రాత్రి 9 గంటలకు జామ్నగర్ తిరిగి వచ్చి అక్కడ భజన చేయుచు బాబా దర్శనము కొరకు ఎదురుచూచుచున్న భక్త బృందమును కన్నులతో పలకరించి ఆశీర్వదించారు. 16వ తేదీన బాబా నవనగర్ రాజకుటుంబం స్థాపించి సరే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, స్వామి వారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. సాయిరాం సాయిరాం. సాయిరాం. ఇంత తొందరగా రెండో ఛాన్స్ ఎవరికి రాలని నాకు తెలిసి. అమ్మాయి పట్టణ కౌశలమే అమ్మాయికి ఇచ్చింది అవకాశం. ద వే షీ ఎంజాయ్డ్, మన్ని ఎంజాయ్ చేసిందో మాటలే లేవు. ప్రతి అక్షరము అర్థమైంది నాకైతే. ఉన్న స్వామి ఆ 2 రోజుల్లో రామాయణం చెప్పిన తర్వాత మరుసటి రోజు సడన్ గా టాపిక్ ఎందుకు చేంజ్ చేశారు. 2 రోజులు 2 రామాయణ ఉపన్యాసాలు చెప్పిన తర్వాత స్వామి నెక్స్ట్ డే ఇమీడియట్లీ ఏం చేశారు టాపిక్. ఆ టాపిక్ ఏంటో ఈరోజు ఆ టాపిక్ మనం తరచుగా మనం ముచ్చరించిన అంశం అని చెప్పి టేకన్ దిస్. యాక్చువల్లీ లేకపోతే నేను సుధాబిందు కంప్లీట్ చేయాలనుకో 4-5 ప్రసంగాలు అయితే ఆ పుస్తకం కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ ఈ 2-3 రోజులు. ఆ టాపిక్ ఏంటంటే చాలాసార్లు విన్న పదమే, కొంత అవగాహన కూడా ఉండవచ్చు. ఐ హావ్ నో ఐడియా అబౌట్ దిస్ టాపిక్, పెద్దగా తెలియదు, నచ్చింది. అట్లీస్ట్ ప్రతిసారి ఏదో టైటిల్ చూసి వదిలేస్తున్నాము, కొంతవరకైనా అవగాహన చేసుకుందామని టేకన్ దిస్ సబ్జెక్ట్. ఏదైనా స్వామి సందేశమే కదా. ద టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఈస్ భూతాకాశము, చిదాకాశము, చిదాకాశము. ఈ 3 పదాలు తరచుగా వింటుంటాము. రుద్రంలో కూడా వచ్చినాయి మనకి, చాలాసార్లు చెప్తుంటాడు ఈ రుద్ర నేరేషన్ లో. సార్ చెప్పిన అంశం ఏంటంటే ఒకదానికంటే ఒకటి 100 రెట్లు కూడా చెప్పిండు ఆయన చాలాసార్లు అని నేను రికార్డు చేసుకుంటేనే. వాట్ స్వామి narrate about this topic తెలుసుకుని పెట్టాం, చేద్దాం ఈరోజు. మరాను దిద్దవచ్చు మరి వంపు లేకుండా, దిద్దవచ్చు రాయి తిన్నగను, మనసు దిద్దగలరా మరి వంపు లేకుండా, సత్యమైన మాట సాయి మాట. ప్రేమ స్వరూపులారా, ఈరోజు ఆకాశం గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు ఆకాశం అంటే నెత్తి మీద స్కై కాదు, బ్లూ స్కై కాదు. తెలియనప్పుడు బ్లూ స్కై అనుకున్నాం.
మన దేశంలో కూడా ఆకాశం ఉంది. ఆకాశం అంటే అవకాశం అని ఒక ఆయన చెప్పిండు. అది ఎంతవరకు ఫ్యాక్ట్ ఇప్పుడు ఉంటున్నాం అయితే. ఎందుకంటే ఫ్యాక్ట్ తెలిస్తే ఏది ఫ్యాక్ట్ ఏది. ఎందుకంటే నేను పరిస్థితి గురించి చెప్పిన తర్వాత అప్పటిదాకా ఉన్న ఆయన కొట్టుబడే లేదు. అది కూడా భారతంలో పరిస్థితి అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయన మనకి. సో ఆయన ఎవరో అన్నాడు అవకాశం అంటే లాజిక్ గా అన్నాడు, మ్యాజిక్ గా అన్నాడు, మనకు తెలియదు. దాన్ని పట్టుకున్నాం మనం చాలా మంది కూడా. అవకాశం అంటే అవకాశం అని అవకాశం వచ్చినప్పుడు చెప్తున్నాం మనం. ఇది ట్రూ ఆర్ ఐ డోంట్ నో. ఏం చెప్తారు స్వామి చూద్దాం ఆయన దృష్టిలో. ఆకాశం గగనం శూన్యం అన్నారు. కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, మనసుకు అనిపించినవి అన్ని ఆకాశంకు సంబంధించినవే. ఆకాశము ఒకటి కాదు, 3 విధములైన ఆకాశంలో ఉన్నది. మొదటిది భూతాకాశము, రెండవది చిత్తాకాశము, మూడవది చిదాకాశము. భౌతికంగా గోచరమయ్యేది భూతాకాశం. భూతాకాశం గురించి చెప్తున్నారు. భూతాకాశము సర్వ విధములైన దృశ్యములతో నిండి ఉన్నటువంటిది. ఈ భూమిపై కనిపించే దృశ్యములే కాక సూర్యచంద్రులు, మేఘములు, నక్షత్రములు మొదలైనవన్నీ భూతాకాశమునకు సంబంధించినవే. ఎన్నో కోట్ల మైళ్ళ విస్తీర్ణంతో కూడి ఉన్నది. మనం నివసిస్తున్న భూమికి సూర్యచంద్రాదులు కోట్లాది మైళ్ళ దూరంలో ఉన్నారు. ఇలాంటి గ్రహములు ఇంకా ఎన్నో ఉన్నాయి. మనకు సమీపంలో కనిపించే సూర్యచంద్రాదులకు అతీతంగా అనేక నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, మనం గుర్తు చేసుకోవాలి. సన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్. ఈ పరిమాణంలో ఒక్కొక్కటి ఒక్కొక్క సూర్యునితో సమానం. కానీ మనకు చాలా దూరంగా ఉండటం చేత చిన్నవిగా కనిపిస్తున్నాయి. అలాంటి అనేక నక్షత్రాలు కలిసి ఈ ప్రపంచానికి వెలుతురును అందిస్తున్నాయి. ఒక్కొక్క నక్షత్రం యొక్క ప్రకాశము కనురెప్పపాటులో కొన్ని కోట్ల మైళ్ళ దూరము ప్రయాణిస్తుంది. ఆమె ఎంత సైంటిఫిక్ గా చెప్తున్నారు అనమాట. అయితే కొన్ని నక్షత్రాల వెలుగు ఈనాటికి ఇంకా భూమిపైకి సోకలేదు. అంటే ఆలోచించండి ఎంత దూరంలో ఉన్నాయి. అంత వేగంగా ప్రయాణం చేస్తున్నా ఇంకా వాటి కాంతి భూమి మీద చేరలేదంటే సూర్యుడు ఎంత దగ్గరగా ఉన్నాడు, చంద్రుడు ఎంత దగ్గరగా ఉన్నాడో ఆలోచించండి. ఇప్పుడు చెప్పబోయే అంశం మన రుద్రంలో చెప్పారు. ఇంకా సూర్యుడు తన తేజస్సులో కొంత భాగమును మాత్రమే ఈ లోకానికి అందిస్తున్నాడు. సూర్యచంద్రులను, నక్షత్రములను ప్రకాశింపజేసే ఫండమెంటల్ పవర్ అంటే మూలాధారమైన శక్తి ఒకటి ఉన్నది. అదే ఆత్మశక్తి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ భూతాకాశం నందు ఇమిడి ఉన్నాయి. రెండోది చిత్తాకాశం గురించి చెప్తూ, మానసికంగా గోచరమయ్యేది చిత్తాకాశం. ఈ సృష్టిలో మనం చూసే దృశ్యములన్నీ మన హృదయంలో ప్రతిబింబిస్తున్నాయి. దీనిని చిత్తాకాశం అన్నారు. మనకు కంటికి కనిపించే భూతాకాశము ఎన్నో కోట్ల మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉన్నది. ఇంతటి విశాలమైన భూతాకాశం యొక్క ప్రతిబింబము చిత్తాకాశంలో అతి సూక్ష్మంగా కనిపిస్తుంది. ఈ చిత్తాకాశం నందు కనిపించే ప్రతి పదార్థము కూడాను భూతాకాశం యొక్క ప్రతిబింబమే, రిఫ్లెక్షన్.
ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పెద్ద పర్వతాన్ని చూసినప్పుడు ఆ దృశ్యము మన చిత్తాకాశంలో శాశ్వతంగా గోవర్ధన గిరి మనం ఎప్పుడు చూడలా. మనకు గోవర్ధన గిరి అని తెలుసు ఒక పర్వతం, మనం ఎప్పుడు చూడలేదు, ఆ కాలంలో లేవు. బట్ మనందరి మైండ్ లో గోవర్ధన గిరి చిటికిన వెలుగు ఎత్తాడు, అందరి మైండ్ లో హృదయంలో రికార్డ్ అయింది ఆ ఫ్రేమ్. మనం ఉన్నాం ఆ కాలంలో, ఎప్పుడన్నా చూసాం ఎత్తటం, బట్ రికార్డెడ్. తర్వాత కనులు మూసుకున్నప్పటికీ ఆ పర్వతాన్ని మన చిత్తాకాశంలో దర్శించవచ్చు. అదేవిధంగా ఈ భూతాకాశంలో కనిపించే సూర్యచంద్రులు, కోట్లాది నక్షత్రములు మన చిత్తాకాశంలో స్థిరముగా నిలిచిపోయాయి. సర్వరూపములు, సకల జగత్తు చిత్తాకాశంలో సూక్ష్మ రూపం ధరించి ఉంటున్నారు. ఫైనల్లీ భౌతికంగా గోచరమయ్యేది భూతాకాశము, మానసికంగా గోచరయ్యేది చిత్తాకాశం. మూడోదాన్ని చెప్తున్నాను. ఆత్మతత్వమే చిదాకాశం. మూడవది చిదాకాశం, దీనే ఆత్మ అని పిలుస్తున్నారు. ఆత్మకు ఒక రూపం లేదు, ఏ విధమైన మార్పు లేదు. ఆత్మ అనగానే స్వామి ఎప్పుడు చాలాసారి నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, నిర్మల స్వరూపం. అది దిస్ ఇస్ డెఫినేషన్ ఫర్ ఆత్మ. ఇలాంటి చిదాకాశమును దర్శించిన వాడే ఆత్మ సందర్శనమును అనుభవించిన వాడు అవుతాడు. ఈ చిదాకాశ తత్వం గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు ఎన్నో ప్రయత్నములు చేస్తున్నారు. కానీ ఎవరెంతగా ప్రయత్నించినప్పటికీ కేవలము చిత్తాకాశం వరకు మాత్రమే పోగలుగుతున్నారు, కానీ చిదాకాశం గురించి తెలుసుకోలేకపోతున్నారు. చిదాకాశముల గురించి సైన్స్ వివరింపలేకపోయింది, కానీ వేదాంతము కొంతవరకు నిరూపిస్తుంది. ఏమని వర్ణించింది వేదాంతము? ఇది అవాజ్ఞానస గోచరము అని ఒక వర్డ్ రాసి వదిలేసింది వేదాంతం. అనగా వాక్కు మనస్సుకు అతీతం. ఏ సింపుల్ లెటర్. ఈ మాట అనలేకపోయారు సైంటిస్ట్ ఎన్ని రకాల పరీక్షలు చేసి కూడా. బట్ వేదాంతం ఒక మాట చెప్తుంది ఈ యొక్క చిదాకాశం గురించి. ఆ చిదాకాశం ఏంటంటే అవాజ్ఞానస గోచరము అని ఒక పదం రాసి వదిలేసింది. భూతాకాశమును మెంగినది చిత్తాకాశం, చిత్తాకాశమును మెంగినదే చిదాకాశం. దీన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనం చాలాసార్లు ముచ్చరించుకునే స్వామి చెప్తుంటారు ఇక్కడ. ఇప్పుడు ద వన్ యూ థింక్ యు ఆర్, ద వన్ అదర్స్ థింక్ యు ఆర్, ద వన్ యూ రియల్లీ ఆర్. అంటే మీ దృష్టిలో మీరు, ఇతరుల దృష్టిలో మీరు, అసలైన మీరు, ఈ మూడు రకాలు అని మూడు తత్వం చక్కగా అవగాహన చేసుకోవాలి. ఈ మూడు తత్వాలు అర్థమైతే అప్పుడు భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశం మనకు అండర్స్టాండ్ అవుతుంది అంటున్నారు స్వామి. మీరు చూసే దృశ్యములు, పొందే అనుభూతులు ఇవన్నీ కేవలము దేహానికి సంబంధించినవి. ఇదే ద వన్ యూ థింక్ యు ఆర్, ఇది భూతాకాశం. మీరు దేని గురించి తలుచుకుంటారో దానిని ప్రతిబింబించేది చిత్తాకాశము, అంటే ద వన్ అదర్స్ థింక్ యు ఆర్. మూడోది చిదాకాశము, ద వన్ యూ రియల్లీ ఆర్, అది ఆత్మతత్వం, అదే ఆనందం, అది మీ నిజమైన స్వరూపం అని అక్కడికి కంక్లూడ్ చేశారు. ఆనందమునకు నేను అనే తత్వమునకు మధ్య ఎట్టి భేదము లేదు. నేను అనే పదము కేవలము ఆత్మకు మాత్రమే వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ తమను తాము పరిచయం చేసుకునే సమయంలో నేను లక్ష్మీనారాయణ, నేను పద్మజ, నేను కూరా సత్యనారాయణ, నేను రాజా వరుణి పరిచయం చేసుకునే సమయంలో నేను అనే పదమును ఉపయోగపెడుతున్నాను. అనిల్ కుమార్ ఎవరు అని అడిగితే ఆయన నేను అంటాడు. అక్కడ ఎస్వి గిరి ఉన్నారు, గిరి గారు ఎవరు అని అడిగితే మన వైస్ ఛాన్సలర్ నేను అంటాడు. ఈ విధంగా ఎన్ని లక్షల పేర్లు
చెప్పినప్పటికీ ఆయా వ్యక్తుల నుంచి నేను అనే ఒకే ఒక జవాబు వస్తుంది. అటువంటి అనేకత్వములో ఏకత్వమే నేను. ఈ పదము ఆత్మకు మాత్రమే సంబంధించినది. దీన్ని వేదాంతము ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని చెప్పింది. ఇది అనంతమైనది, అప్రమేయమైనది, అగోచరమైనది. ఇది దాని ఫలానా అని ఎవరు వర్ణించగలరు? ఇంకొక అద్భుతమైన పదం చెప్పారు ఇక్కడ. మనం చాలాసార్లు విన్నాం, కానీ ఇప్పుడు స్వామి చెప్పే నేరేషన్ చూడండి. అహం బ్రహ్మాస్మి అనేది వేదము బోధించి ఒక మహావాక్య, 4 వాక్యాల్లో. మిగిలిన 3 వాక్యాలు ఎవరైనా చెప్తే ప్రయత్నం చేయండి, చూద్దాం. ఊరికనే ప్రయత్నం చేయడానికి ఏమైంది, మహావాక్యాలు తలుచుకోవడానికి. అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం అదైతే బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అయమాత్మ బ్రహ్మ. ఇందులో ఫస్ట్ అహం బ్రహ్మాస్మి అనేది వేదము బోధించి ఒక మహావాక్యం అన్నారు. అంటే దీనికి తెలుగులో మీనింగ్ ఏంటంటే నేనే బ్రహ్మ అని అర్థం. అహం బ్రహ్మాస్మి ఎందు వేదం, బ్రహ్మాస్మి అహం అల్లా. సీతారాములు అని అనాల, రామ సీత అంటే అనొచ్చు. పార్వతీ పరమేశ్వరులు అని అనమని చెప్పింది శాస్త్రము. పరమేశ్వరుడు పార్వతి అన్న తప్పేం కాదు. మరి ఎలా అంటే అందంగా ఉంటుందో మనకే తెలుసు. ఇప్పుడు వీ నో ఇట్. మరి శాస్త్రం ఏం చెప్పింది? అహం బ్రహ్మాస్మి అని చెప్పింది. బ్రహ్మాస్మి అహం అని కూడా అనొచ్చు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మ అని అర్థం. ఇక్కడ అహం అంటే నేను అనేది వచ్చిన తర్వాతనే బ్రహ్మ అనే పదం వస్తున్నది. కనుక నేను అనేది భగవంతుని యొక్క మొదటి పేరు. నేను అనే పదం రాకుండా బ్రహ్మ అనే పదం రావటానికి వీల్లేదు. కనుకనే వేదాంతం అన్నిటికంటే ముందుగా నేను అంటే ఎవరో తెలుసుకోమని బోధిస్తున్నది. నిన్ను నువ్వు తెలుసుకో అని చెబుతోంది. ఎలా తెలుస్తుంది? నేను అనే తత్వం పాండిత్యం చేత తెలియబడేది కాదు. డిగ్రీలు సంపాదించిన లేకపోతే పెద్ద పెద్ద సంవత్సరాల తరబడి ఉపన్యాసం అర్థం కాదు అంటున్నారు. ఇట్ కెనాట్ బి షుడ్ బి ఎక్స్పీరియన్స్. అంతేగాని పాండిత్యం లేకపోతే దాదా వచ్చేది కాదని క్లియర్ చెప్తున్నారు. అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు ఇతను నేను అనిల్ కుమార్ అని జవాబు చెప్తాడు. ఈ పేరు ఎవరు పెట్టారు నీకు అని మళ్ళీ ప్రశ్నించినప్పుడు తల్లిదండ్రులు పెట్టారు అని సమాధానం వస్తుంది. ఇది పెట్టిన పేరే కానీ పుట్టిన పేరు కాదు. ప్రతి దేహానికి ఒక పేరు పెడతారు, కానీ ఆత్మకు ఎట్టి పేరు లేదు. ఆత్మకు ఒక ప్రత్యేకమైన ఆకారము లేదు, కనుక దానిని అహం అన్నారు. ఈ పదం యొక్క అర్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు. అహం అంటే ఏమిటి? అహంకారమా? కాదు. అహంకు ఆకారము చేర్చినప్పుడు అది అహంకారం అవుతుంది. అహం అనగా నేను. దిస్ ఇస్ రియల్ మీనింగ్. దీనికి ఒక ఆకారం లేదు. ఒక వ్యక్తిని అయ్యా నీవెవరు అని అడిగితే నా పేరు రామయ్య అంటాడు. మరొకసారి నీవెవరు అని అడిగితే నా తండ్రి పేరు మల్లయ్య, నా తల్లి పేరు పుల్లమ్మ అని చెప్తాడు. కానీ పేర్లని కేవలము అతని దేహానికి సంబంధించినవే. ఇవి తనను గూర్చి తాను పరిచయం చేసుకోవడానికి ఉపయోగించే పదములు మాత్రమే. ఇవి కేవలము దేహాలకు పెట్టిన పేర్లు. ఇవి కల్పితమైన పదములే కానీ నిజతత్వము నిరూపించే పదములు కావు. పుట్టిన పేరు ఒకటే, అదే నేను, అదే ఆత్మతత్వం. ఆత్మ అన్నా నేను అన్నా అంతా ఒకటే తత్వం. అందుకనే నేనే ఐ.
ఈ నేను అనే తత్వాన్ని గుర్తించడానికి సాధన చేయాలి. ఇంతకంటే వేరు గుర్తించవలసింది లేదు. నేను రామయ్యను అంటాడు. రామయ్య అనేది మధ్యలో చేర్చుకోవడం ఎందుకు? రామయ్య నేను తర్వాతనే రామయ్య అనేది వస్తుంది. కాబట్టి మొట్టమొదటి నేను అనే తత్వాన్ని గుర్తించాలి. అది వేదాంత రహస్యం. ఓకే. సో అనేక రూపాలతో నిండి ఉన్నటువంటిది భూతాకాశం. ఇది ప్రత్యక్షంగా గోచరిస్తుంది. ఇందులో అనేక దృశ్యములు కనిపిస్తున్నాయి. ఎంతవరకు కనిపిస్తాయి? కొంతకాలం కనిపిస్తాయి. తదుపరి అవి అదృశ్యమైపోతాయి. సో భూతాకాశం యొక్క ప్రతిబింబమే చిత్తాకాశము. ఇంకా ప్రతిబింబములు ఏవి లేనటువంటిది మరియు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఇటువంటి ఉండనటువంటిది చిదాకాశం. ఆత్మకి రిఫ్లెక్షన్ లేదు, ఆత్మకి రియాక్షన్ లేదు, ఆత్మకి రీసౌండ్ లేదు, ఆత్మకి ప్రతిబింబం లేదు. ఈ చిదాకాశ తత్వమును ఒక ప్రత్యేకమైన పేరుతో గాని రూపంతో గాని వ్యవహరించటకు వీలు కాదు. మీరు భగవంతుడు అంటే ఎవరంటే నిన్న ఎవరో చెప్పిండు. దేవుడు అంటే ఒక నిరాకార నిర్గుణ స్వరూపుడు శివలింగాన్ని ఇచ్చారు ఎవరికో స్వామి అందరూ. దట్ ఈస్ రియల్ ఫామ్. అది రియల్ యాక్చువల్ విగ్రహాలు ఇవ్వకపోవడం, శివలింగం ఇవ్వడం అంటే తన నిజమైన తత్వానికి ఇండికేషన్ అన్నమాట. ఇందాక కృష్ణుడి విగ్రహం కావచ్చు, అదే భవాని, ఇవన్నీ కూడా ఆ భక్తుల యొక్క అభిష్టం మేరకు ఇచ్చినవి. దైవం అనేవారు ఎవరంటే నిరాకార నిర్గుణ స్వరూపుడు అని చెప్తూ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇది మనం చాలాసార్లు స్వామి చెప్పినప్పుడు మనం విన్నాం. ఒకనొక సమయంలో ఒక గాజుల వ్యాపారి ఊరు తిరుగుతూ గాజులు అమ్మేవాడు. ఒక రోజున అతను గంగానది ఒడ్డుపై వెళ్తుండగా నదిలో నుంచి ఒక స్త్రీ తన చేతులను మాత్రమే బయటకు పెట్టి, అయ్యా నా చేతులకు గాజులు తొడుగుతావా అని అడిగింది. తప్పక తొడుగుతానమ్మా అంటూ అతడు ఆమె చేతులకు గాజులు తొడిగినాడు. అప్పుడు ఆమె, అయ్యా ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు, ఫలానా చోట ఫలానా ఇంట్లో ఒక గూటిలో డబ్బు పెట్టి వచ్చాను, నా తండ్రిని అడిగి ఆ డబ్బు తీసుకో అని చెప్పింది. ఆ గాజుల వ్యాపారి, అమ్మా నీ పేరేమిటి, నీ తండ్రి గారు అడిగితే చెప్పాలి కదా అని అన్నాడు. నా పేరు గంగ అని చెప్పండి అన్నదామె. ఆ వ్యాపారి గ్రామంలోకి వెళ్ళి ఆమె చెప్పిన ఇంటి కోసం వెతికాడు. ఆ ఇల్లు చిక్కింది. ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్ళి, అయ్యా మీ బిడ్డ గంగానది వద్ద తన చేతులకు గాజులు వేయించుకుంది, ఆ గాజులపైన ఖరీదు మీ దగ్గర తీసుకోమంది అంటూ జరిగిన సంగతి వివరించాడు. దానికి ఆ ఇంటి యజమాని ఆశ్చర్యపడి, నాకు అసలు పెళ్ళే కాలేదే, బిడ్డ ఎక్కడుంది అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి, ఆమె ఇచ్చిన అడ్రస్ను బట్టి ఆమె చెప్పింది సత్యమే అని తెలుస్తున్నది. తన తండ్రి పేరు ఫలానా అని చెప్పింది, మీ పేరు అదే కదా, కాబట్టి దయచేసి మీ ఇంట్లో ఉన్న గూటిలో వెతకండి అని కోరాడు. ఇంటి యజమాని లోపలికి వెళ్ళి వెతికి చూడగా ఆ గూటిలో సరిగ్గా గాజుల విలువ ఎంతనో అంత డబ్బు చిక్కింది.
ఆ డబ్బును వ్యాపారికి అందజేస్తూ, అయ్యా, నేను నిత్యం గంగామాతను పూజిస్తున్నాను. గంగామాతే నా ఆరాధ్య దేవత. నా జీవితాన్ని ఆమె ఆరాధనకు అర్పితం చేయడం వలన నేను పెళ్లి కూడా చేసుకోలేదు. దయచేసి నన్ను గంగామాత దగ్గరకు తీసుకోండి అని కోరాడు. ఆయనను తన వెంట పెట్టుకున్న ఆ వ్యాపారి గంగానది దగ్గరకు వెళ్ళి, అమ్మా గంగామాత, నీవెక్కడున్నావు? కొద్దిసేపటి క్రితం నా చేత గాజులు వేయించుకున్నావు కదా, నువ్వు ఇవ్వాల్సిన డబ్బు నువ్వు చెప్పినట్లుగానే పలానా ఇంట్లో చిక్కింది. ఐ కేమ్ హియర్ టు సే థ్యాంక్స్ టు యూ. నీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు ఆమె, నాయన, నీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంటూ తన చేతులు పైకెత్తి, ఆ చేతుల నిండా గాజులు కనిపించాయి. ఆమె యొక్క తండ్రిగా వ్యవహరించబడిన వ్యక్తి గంగమాతను అనేక విధాలుగా స్తుతించి, తల్లి, నాకు నీ దర్శనం ప్రసాదించు అని ప్రార్థించాడు. అప్పుడు ఆమె, నాయన, నాకు ఒక ప్రత్యేకమైన రూపం లేదు. ఆరాధన చేసేవారు ఏ ఆకారం కల్పిస్తే ఆ ఆకారంలో కనిపిస్తాను. ఎగ్జాంపుల్ తీసుకోండి, గంగ నీళ్లు గ్లాసులో పోస్తే గ్లాసులో ఉంటుంది, బాటిల్లో పోస్తే బాటిల్, టంబ్లర్లో పోస్తే టంబ్లర్ షేప్, లేదా పూజలో పోస్తే పూజా షేప్, గంగాలలో పోస్తే. నిజంగా అన్ని రూపంలో కల్పించుకున్నవే అని సమాధానం చెప్పింది. అందుకని సిద్ధి స్థాయిలో ఒక పాట వినాయకుడు అని వినాయకుడు, లేకపోతే ఆంజనేయుడు అంటే ఆంజనేయుడు, లేకపోతే దత్తాత్రేయ ఒక పాట కూడా ఉంది, అద్భుతం అన్నమాట. సాయి శరణం బాబా శరణం శరణం అని అద్భుతమైన కీర్తన. ఎవరిని వస్తే పాడొచ్చు ఆ పాట. ఫలానికి గణపతి కలిసావు, ఇంకోళ్ళకేమో అద్భుతమైన కీర్తన భజన అన్నమాట. నాకు గుర్తు రావట్లేదు. దైవం తను ఎవరి రూపంలో ఆరాధిస్తే వారికి ఆ రూపంతో కనిపిస్తాడే కానీ అసలు దైవానికి ఒక ప్రత్యేకమైన రూపం అంటూ లేదు. దైవము నిరాకార నిర్గుణ స్వరూపం. ఒక పర్యాయం రామకృష్ణ పరమహంస తనకు జగన్మాత సాక్షాత్కరించలేదనే బాధతో గంగలో దూకి ప్రాణత్యాగం చేయడానికి వెళ్ళాట. కానీ నదిలో ఎంత దూరం పోయినా మోకాళ్ళ లోతు నీళ్లు మాత్రమే ఉన్నాయట. ఇంకేం మునుగుతాడు? అప్పుడు ఆయన, తల్లి జగన్మాత, నీవు నాకెందుకు కనిపించలేదు, నన్ను ఎందుకు నీళ్ళు చేర్చుకోవడం లేదు, ఈ బాధను నేను భరించలేను అంటూ ప్రార్థిస్తూ వచ్చాడు. అప్పుడు, నాయన, నాకు ఒక రూపము ఉంటే కదా నీకు కనిపించేందుకు, నాకు ఎట్టి రూపము లేదు, నాకున్నది ఒకే ఒక రూపం, అదే ఆత్మ. కనుక ఆత్మతత్వాన్ని నీవు స్మరించు అన్న మాటలు ఆయనకు వినిపించాయట. భగవంతునికి ఒక ప్రత్యేకమైన రూపము లేదు. మీరు అనుకునే రూపములని మీ భ్రమలే కానీ నిజమైన రూపములు కావు. భ్రమ ఉన్నంత వరకు బ్రహ్మ చిక్కడు. బ్రహ్మ చిక్కినా మీకు ఇంకా భ్రమ ఉండదు. కనుక మీరు భ్రమను పోగొట్టుకోవాలి అంటే, ఇక్కడ భ్రమ అంటే దేహాభిమానం పోగొట్టుకోవాలి. అది భ్రమ అంటే అది, దట్ ఈస్ బాడీ కాన్షియస్నెస్. ఆత్మ అభిమానం పెంచుకోవాలి. ఆత్మకు ఒక రూపం లేదు. ఒక పదం చెప్తాను, దాని కంటిన్యూషన్ ఎవరైనా చెప్పండి. గురు పూర్ణిమ రోజు మనకి ఇప్పుడు చెప్పే నేరేషన్ వస్తుంది అనమాట. ఐ విల్ టెల్ ద ఫస్ట్ వర్డ్, ఎనీబడి కెన్ ట్రై ఇట్. నిత్యానందం. విఠల్ భగవాన్. భజన సాయిరామ్. భజన కాదన్నా, ఏది పెడితే క్వశ్చన్ టు ద ఆన్సర్.
నిత్యానందం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం హరి ద్వంద్వాతీతం. హరి హరి ఓం నారాయణ నిత్యానందం సచ్చిదానందం హరి 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 ఓం. ఓకే. సో నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. ఒకరోజు ఒక గురు పూర్ణిమ మెసేజ్ అంతా ఇదే దాని మీద నేరేషన్ చేసే అవకాశం ఇచ్చారు. నాట్ టచ్ ఎనీ టాప్స్ ఎనీ సబ్జెక్ట్, ఓన్లీ టేకన్ ది శ్లోక ఒక గురు పూర్ణిమలో. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానం, ఇవన్నీ ఆయన పేర్లు. కేవలుడు ఆయన పేరు. జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్సమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం. చలం అచలాచలం అచలం 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 చలాచలం సర్వది సాక్షిభూతం గవాయి విట్నెస్. ఇందాక మనం అమ్మాయి చెప్పింది నేను మర్చిపోయాను. ఈ బోరేన్ ఎట్టా గురించి మన తపోవనంలో చదువుకున్నాం. అది ఆ సూర్యచంద్రులు దేవాలయం కట్టడం, ఆ యంత్రం ఇవ్వటం బ్రీఫ్ గా అందులో చెప్పాడు తపోవనంలో. ఇయర్ వీ హ్యావ్ క్లియర్ హిస్టరీ. అవునా? అదే అదే ఇన్సిడెంటా? అవును సార్, అవునవును, అస్సాం వాళ్ళది. అది సేమ్. అక్కడ చాలా లిమిటెడ్ గా తెలుసుకున్నాము, ఇక్కడ ఇంత వివరంగా తెలుసుకున్నాం. ఇదే ఆత్మ యొక్క వర్ణన అన్న. ఈ వర్ణన ఏ ఆకారమునకు సంబంధించింది కాదు కదా. కనుక దివ్యత్వం ఒక ఆకారం దర్శించాలని మనం పట్టుపట్టకూడదు. మనం చూసే ఆకారములన్నిటినీ దైవాకారములుగానే భావించాలి. ఏ ఆకారం మనకు కనిపించినా అది దైవాకారమే. ఈ భూతాకాశంలో కనిపించే ఆకారములన్నీ కదిలిపోయేవి, చెదిరిపోయేవి, మాయమయ్యేవి, మరుగున పడేవి. కానీ ఒక్కటి మాత్రం నిరంతరము మీ ఇంట వెంట జంట. ఈ పదం స్వామి బావ, అదే ఆత్మతత్వం, అదే స్వామి. స్వామి కంక్లూడ్ ది టాపిక్ అండి. దైవానికి ఏం అర్పించాలి అంటే నేను చెప్తున్నాడు థ్యాంక్స్ అనమాట. ప్రార్థన అంటే థ్యాంక్స్, కొత్త అడగటం కాదు. ప్రార్థన అంటే ప్రకృష్టమైన అర్థం, రియల్ మీనింగ్, సుప్రీం బెగ్గింగ్ అనమాట ప్రార్థన అంటే. వీఆర్ నాట్ బెగ్గర్స్, వీఆర్ బిగ్గర్స్. ఏమనుకుంటాం పడితే చాలా ఇచ్చాడు అడగకుండానే. మనకి ఎవరేమి ఉపకారం చేసినా దాన్ని మర్చిపోకుండా వారికి నిరంతరం కృతజ్ఞులై ఉండాలి. ఈనాటి మానవుల్లో అట్టి కృతజ్ఞతాభావం, గెటింగ్ అండ్ ఫర్గెటింగ్ అనే, ఈనాటి మానవుల్లో అట్టి కృతజ్ఞతాభావం పూర్తిగా శూన్యమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒళ్ళు సరిలేనప్పుడు డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇస్తాడు, దానికి తగిన డబ్బు చెల్లించి కృతజ్ఞత తెలుసుకుంటాము. ఇటువంటి చాలా చెప్తాం. ఖర్చు కింద పడితే నేను కావాలని కూడా ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా. అది తెలియదు కూర్చున్న వాళ్ళకి, కావాలని కింద పడేస్తా, థ్యాంక్స్ అంటనమాట. మరి మనకి ఎన్నో సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్న దైవానికి పెన్ను కింద పడేస్తా కావాలని, వాళ్ళకి తెలియదు సిచ్యువేషన్. అదే సార్ పెన్ను కింద పడిపోయింది అనుకుంటాను నేను పోడియం దగ్గర ఉన్నప్పుడు. మై సెల్ఫ్ డ్రాప్ ఇట్ ఎదర్ ఖర్చు ఫర్ పెన్, థ్యాంక్స్ చెప్పడానికి అనమాట. డోంట్ అలౌ హిమ్ ఇన్ ద మిడిల్. ఆయన మధ్యలో వచ్చి పోతుంటాడు. ఎందుకు అలా చేస్తున్నాం? ఇది చూసిపోయే గుడి కాదు, గుర్తుపెట్టుకో. మరి మనకి ఎన్నో సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్న దైవానికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి? తన గురించి చెప్పుకోవట్లేదు స్వామి. దైవం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నాడు, ఫ్రీ వాటర్ ఇస్తున్నాడు. ఫ్రీగా మీ అందరి మధ్య నేను రాత్రి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ పెట్టిన. దైవ దర్శనం అంటే హెవెన్ కంటే ఎక్కువ. ఒక ఇంగ్లీష్ కూడా మెసేజ్ పెట్టిన, ఎవరు దైవారం లేరు. ఒక దైవ దర్శనం అంటే ఇట్స్ మోర్ దాన్ హెవెన్. మనందరం అదృష్టవంతులు అండి. ఇక్కడ దైవాన్ని కళ్ళారు దర్శించిన వాళ్ళు ఒక్కసారిగా చాలాసార్లు చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, స్వామి చెప్పిండు, ఆయన ఎవరు, నేను నీకు పుష్ప విమానం పంపిస్తాను, దయచేసి నథింగ్ డూయింగ్. రామచంద్రమూర్తి రాబోతున్నట్ట, నేను ఆయన దర్శనం చేసుకోవాలి. నీ పుష్ప విమానం వద్దు, నీ మోక్షం వద్దు అన్నట్ట శరభంగ మహర్షి. ఫ్రీగా మీ అందరి మధ్య సంచరిస్తున్నాడు, అంత ఫ్రీ.
దీనికి బదులుగా మీరు భగవంతునికి అందించవలసింది ఏమిటి? అహంకారాన్ని త్యజించి మీ హృదయాన్ని చాలా మంది స్పీకర్లు చెప్తుంటారు ఈ మాట. మన జీవన రత్నం కూడా చెప్తుంది, ఏ హృదయం నొసగిటు ఓ ఈశానాకు మగిడి దాన్నే అర్పించు మహితమూర్తి పరగం ఏదే మీదెత్తు నీ అత్తనకు అంజలి గడించు అని అందరూ చెప్తుంటారు. స్పీకర్లు జనరల్ గా ఎవరో చెప్తుంటారు. నేనేం చేస్తాను, దిస్ ఈజ్ ద గ్రాటిట్యూడ్. మీరు చూపవలసిన కృతజ్ఞత ఇది. ఈ మాత్రం కృతజ్ఞత మీరు చూపకపోతే మీరు క్రూరమొంగలు అయిపోతారు. మళ్ళీ ఎన్నో జన్మ ఎత్తవలసి వస్తుంది, ఎన్నో కష్టాలు అనుభవించవలసి వస్తుంది, ఎన్నో బాధలు గురి కావాల్సి వస్తుంది. భగవంతుడిగా మన కృతజ్ఞత కనుక చూపిస్తే అంజలి ఘటించినప్పుడు అన్ని పరిహారం అయిపోతాయి. ఐఎమ్ కంక్లూడింగ్ విత్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఒక భక్తుడు నిరంతరం కృష్ణ కృష్ణ అంటూ నామస్మరణ చేసేవాడు. అయితే ఇప్పుడు మన స్వామి ఫోటోలు ఎన్ని రకాల ఫోటోలు ఉన్నాయి? లెక్క ఉన్నాయంటే స్వామి ఫోటోలకి. ఏ ఫోటో చూసి ఎన్ని పెట్టుకోవాలనిపిస్తుంది, ఎక్కడ పెట్టుకుంటాం? నెత్తి పెట్టుకోవాలా? మాకు రామకృష్ణపూర్లు మా ముందు రూములు మొత్తం అన్ని 4 దిక్కుల పైన గోడలు కట్టి ఫ్రేములు పెట్టి చుట్టూ ఎక్కడ చూసినా నారాయణమూర్తి గారి, గుంటూరు నారాయణమూర్తి గారు ఫాదర్ అనమాట, అలానే ఉంటుంది వైట్ ఫీల్డ్ లో. ఫ్యాన్ అతికిచ్చేవాట, ఫ్రిడ్జ్ అతికిచ్చేవాట. భక్తుడు నిరంతరం కృష్ణ కృష్ణ అంటూ నామస్మరణ చేసేవాడు. అయితే కృష్ణుడు ఒక్కొక్క పిక్చర్ లో ఒక్కొక్క రకంగా ఉంటాడు. మీరు ఏ కృష్ణుని ఆరాధించాలి? ఒకటో కృష్ణుడా, రెండో కృష్ణుడా, మూడో కృష్ణుడా అని సందేహం కలిగింది. ఈ చిత్రములన్నీ ప్రాకృతమైనవి. రవివర్మ అండ్ కవివర్మ అన్ని ఊహించి రాసిన రవులు అండ్ కవులు. వారు మేకప్ చేస్తారు. కృష్ణుని నిజస్వరూపం ఇది కాదు. ఆనందమే కృష్ణుని నిజస్వరూపం. తాను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు, ఇతరులకు ఆనందాన్ని అందించేవాడు. అదే రీతిగా మీరు కూడా నిరంతరంగా ఆనందంగా ఉండాలి, ఇతరులకు ఆనందాన్ని అందించాలి. నేను నిన్న మొన్న పెట్టిన క్యాస్ట్ ఆయిల్ ఫేస్ అంటే స్వామికి ఇష్టం లేదని చెప్పి అక్షసాయి అఫీషియల్ అని ఒక టీచర్ వచ్చింది. మీ మొహంపై నిరంతరం చిరునవ్వులు చిందులు వేయాల, మూర్తి ముడుచుకొని ఉండకూడదు. ఏవో కొన్ని బాధలు రావచ్చు, కష్టములు రావచ్చు, దుఃఖాలు రావచ్చు. అన్ని కదిలిపోయి మేఘాలు ఉంటే వస్తాయి పోతాయి, అంతేగాని శాశ్వతంగా నిలిచిపోవు ఎవరికి కూడా. వసంత లక్ష్మి డోంట్ కేర్ అండ్ బాడీ అని, రవి మనోహర్ అసలు శరీర భ్రాంతి లేదు. మనం ఎంతండి, మా జిఎల్ సరస్వతిగా తప్పకుండా అది కళ్ళము ముగ్గురు కనపడుతున్నారండి, ఇంక్లూడింగ్ తెలుగులో మాట్లాడితే అర్థం కాదు విష్ణుప్రియ. వాళ్ళకి దేహం మీద భ్రాంతి లేదు, మనకెందుకండి ఏడుపు? ఆ నలుగురు కళ్ళ ముందే కనపడుతున్నారు. వసంత లక్ష్మి అండ్ రవి మనోహర్, జిఎల్ సరస్వతి అండ్ విష్ణుప్రియ. కాబట్టి అటువంటి వాడికి ఏమాత్రం విచారించకూడదు. దృఢమైన విశ్వాసం పోషించుకున్నప్పుడే మీరు నిజమైన భక్తులు అవుతారు. దేహాన్ని మర్చిపోవాలి, దైవాన్ని స్మరిస్తూ రావాలి. ఫైనల్ గా చెప్పే 3 మాటలు: భూతాకాశంను పూర్తిగా మర్చిపోవాలి, చిత్తాకాశం కొంతవరకు గుర్తించుకోవాలి, చిత్తాకాశం నుంచి క్రమక్రమేణా చిదాకాశంలోకి ప్రవేశించాలి. జిఎల్ సరస్వతి పాడు, దెన్ ఒక రామాయణంలో చిన్న సూక్ష్మం చెప్పి కంక్లూజన్. జిఎల్ సరస్వతి కెన్ సింగ్ నౌ. సాయిరామ్ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మొన్నటి రామచరిత్ర పాడతావా? పానా పాడితే రికార్డ్ అయితే శాశ్వతంగా అయిపోతుంది. నేను ఉండవు, నువ్వు ఉండవు. ఓకే, నీ ఇష్టం, ఛాయిస్ నీదన్న భలేదాన్ని. టుడే ఐ విల్ సింగ్ yesterday's వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ సింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ సింగ్.
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయిరామ్ సాయిరామ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సాయిరామ్. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. చెలువు మీర పంచవటి సీమలో. కొంచెం ఒకసారి అడిగేసరికి జస్ట్ డెకలెక్ట్. ఎక్సైట్ అయితే బాగాలేవు పాట, నువ్వేగా ఎవరు బాగాలేదు. శ్రీరాముని చరితం. ఎస్, ఐ కెన్ సింగ్ నౌ. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత వినుడోయమ్మా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. చెలువు మీర పంచవటి సీమలో తన కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో, తన కొలువు తీరే రాఘవుడు భామతో. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. రాముగని ప్రేమగొని రావణు చెల్లి, ముకు చెవులు కోసి సౌమిత్రి రోసిల్లి. రావణుడా మాట విని పోని, మైథిలిని కొనిపోయే మాయలు పన్ని. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా, దుపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమా. ప్రతి ఉపకృతి చేయుమని తలచెను కపులా, హనుమంతుడు లంక చేరి వెదకెను నలుదిశలా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. ఆ నాథా రఘునాథా పాహి 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 అని అశోకవనిని శోకించే సీత. పాహి అని అశోకవనిని శోకించే సీత. దరికి జని ముద్రిక నిడి తెలుపే విభుని వార్త. ఆ జనని శిరోమణి అందుకునే పావని, ఆ జనని శిరోమణి అందుకుని పావని. లంక కాల్చి రాముని కడకేగినురివరివ్వమని. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. దశరథ సూనుడు లంకను డాసి దశకంఠ తలలు కోసి, దశరథ సూనుడు లంకను డాసి దశకంఠ తలలు కోసి. అతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే. చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరి రఘుపతి. అయ్యో నిజపైనే అనుమానమా, ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిక ఈ పరీక్ష. పతియానతి తలదాలిచి అగ్ని దూకి సీత,
పతియానతి తలదాలిచి అగ్ని దూకి సీత హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత. సురలు పొగడ ధరణిజతో పురికి తరలి రఘునీత. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. వినుడోయమ్మా వినుడోయమ్మా. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందతళాయతాక్షం రామం 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 నిశాచర వినాశకరం నమామి. ఓం శ్రీ సాయిరామ్. నిన్ననే ఆయన అంత కష్టపడి భగవద్గీత చెప్తే ఐఎమ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ బావా. విన్నాను కానీ మర్చిపోయాను బావా. పూర్తిగా రికార్డ్ కాలేదు బావా. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ బావా. ఇంకొకసారి చెప్పగలవా అంటే ఏమన్నాడు కృష్ణ పరమాత్మ, నీకు మెదడు జడిందా? ఎట్లా కనపడుతున్నావు? నేను పగల్లాగా ఉన్నానా? ఒకసారి చెప్పింది ఎప్పుడు కూడా అలా చెప్పలేడు. ఆ రోజు మొన్న పాడినప్పుడు మేము నిజంగా మేము రికార్డ్ చేసుకోవాల్సింది. నిజంగా యూఆర్ గ్రేటర్ దాన్ కృష్ణ అక్క. నువ్వు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. నేను చెప్పాను అక్క, ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టా కాదా? కృష్ణ పరమాత్మ భగవద్గీత నేను చెప్పమంటే ఏమన్నాడు నిన్న? నేను చెప్పాను, నువ్వు విన్నావు కదా, నువ్వు చెప్పు. నేను చెప్పడం ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్తే నేను మర్చిపోయాను బావా అన్నాడు అర్జునుడు. నేను చెప్తే నువ్వు మర్చిపోవడం ఏమిటి బావా అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు చెప్తేనే మర్చిపోయాడు అర్జునుడు. అర్జునుడు అంతటి వాడే మర్చిపోతే మనం ఎంత? అర్జునుడు మరి కృష్ణ భగవానుడు చెప్పింది మర్చిపోయాడంటే భగవానుడు మనం ఎవరు చెప్పినా కూడా మర్చిపోతాం. మరి భగవానుడు చెప్తే మర్చిపోతే మనం ఎంత? నేను నా విషయం సుధాకర్ గారు చెప్పాను. కృష్ణుడు చెప్పమంటే చెప్పలేదు, నువ్వు మళ్ళా రెండోసారి పాడావు. సామాన్య ఎందుకంటే అది ప్రారంభించినప్పుడు హృదయం పులకరిస్తుంది, హృదయం ద్రవిస్తే మాటలు నోటెంబడి రావు. నీకే కదా ఎవడికి రావు ఈ పాటకి. అటు రెండోసారి పాడావు మా గురించి నువ్వు. సో యూఆర్ గ్రేటర్ దాన్ కృష్ణ ఇన్ మై వ్యూ. కాదు, నా కోరుకుండిపోయింది. అయ్యో రికార్డింగ్ లో పాడితే బాగుండేది కదా అని. ఆ స్వామి ఇవాళ మీ చేత పలికించారు. మా సిస్టర్ అనుకోకుండా రామాయణం ప్రస్తావన తీసిందని ఒక 10 నిమిషాలు. యాక్చువల్గా ఈ రోజు నేను చెప్దాం అనుకోలేదు. ఐ వాంట్ కంప్లీట్ విత్ 3 రకాల ఆకాశాలతో. ఆడు రామకీర్తన పాడిన తర్వాత ఒక 10 నిమిషాలు స్మాల్ క్లిప్పింగ్ స్వామి చెప్పింది తెలుసుకుని ఇక్కడ కంక్లూడ్ చేశాను. రామాయణం పుస్తకం పెట్టుకోండి, రామాయణం వినండి, రామాయణం చదవండి అంటుంటే ఏమో తెలుస్తుంది, ఏమొస్తుంది అంటే ఎవరికైనా చెప్పాల్సింది. ఈ మెసేజ్ చెప్పండి ఎవరికైనా. రామాయణం చదివితే, రామాయణం వింటే మనకి 3 రకాల ధర్మం అని చెప్పింది. భాగవతం ఉంటే మనకి ఇంట్లో విజయం వస్తుంది. మన ధర్మం బాగా చెప్పింది. వాళ్ళు ఏమో తెలుస్తుంటే మనం ఏం చేయాలో తెలుస్తుంది భాగవతం ఇంట్లో ఉంటే. ఒకసారి భారతం రామాయణం నందు స్వామి ఒక సందర్భంలో చెప్పిన మాట, స్వామి చెప్పిన మెసేజ్ ఇది. ఎవరి సొంతం రాసింది కాదు. రామాయణం నందు 3 విధమైన ధర్మాలను ప్రబోధించాడు రామచంద్రమూర్తి. ఒకటి వ్యక్తి ధర్మం, 2 కుటుంబ ధర్మం, 3 సాంఘిక ధర్మం. ఒకటి వ్యక్తి అంటే కేవలం ఆకారం కాదు. జగత్తునందు సామాన్యంగా మానవుని యొక్క ఆకారంనే వ్యక్తిగా భావిస్తారు. తలపాగా గురించి కూడా మన రుద్రంలో వచ్చింది. ఎవడు బాగా తలపాగాలు 10 తలపాగాలు ఉన్నాయనుకో, ఒకడు పల్లెటూరు వాడు పెట్టుకుంటే వాడి మొహం కూడా చూడం. ఒక రాజులో ఉంటే పెట్టుకుంటే వాడి దగ్గర పోతాం. తలపాగా మనకు వాల్యూ ఇస్తుందా? రుద్రంలో వచ్చింది ఒక మంత్రం. తలపాగా వ్యక్తికి వాల్యూ ఇచ్చిందా, వ్యక్తి వలన తలపాగా వాల్యూ వచ్చిందో ఆలోచించాలి మనం. కానీ రామాయణంలో
రామాయణం బోధించిన వ్యక్తి ధర్మం ఆకారానికి సంబంధించింది కాదు, ఇంత పొట్ట తలకాయ కాదు. అవ్యక్తమై నిగూఢమై అంతర్భూతమై ఉన్న మానవత్వం యొక్క తత్వం రామాయణం. అది ఇన్నర్ బ్యూటీ, నాట్ అవుటర్ బ్యూటీ. స్నోలు, క్రీములు, స్ప్రేలు కొట్టుకుంటే వచ్చే బ్యూటీ కాదు ఇది. అంతర్భూతమై ఉన్న సత్యమును ప్రకటింపజేయునిదే వ్యక్తిత్వం. అది పర్సనాలిటీ, నాట్ ఫిజికల్ పర్సనాలిటీ. తోల్తిచ్చిన అద్భుతంగా చెప్పాడు భక్త తుకారంలో ఒక పాటలో. ఉదయస్థాయి అందున దివ్యత్వమును ప్రకటింపచేయునిదే వ్యక్తిత్వం. వ్యక్తి అనగా ఆకార వ్యక్తి కాదు, ఆచరణ వ్యక్తి. డ్రిల్ టీచర్, నాట్ ఇంగ్లీష్ టీచర్ ఆర్ మ్యాథమెటిక్స్ టీచర్. ఇటు వ్యక్తి ధర్మాన్ని ప్రపంచానికి చాటిన వాడు రాముడు. ఇందాక కూడా చెప్పాను చూడండి, అంత టాపిక్ చెప్పేసి రాముడు కృష్ణుడు వాళ్ళు ఇప్పుడు ఒక సోకాళ్ళు ఎవడైనా అన్ని రకాల వృత్తులకు న్యాయం చేయాలి. ఒక గొడ్లు కాసాడు, ఒక ఏమో పొలం దున్నాడు బలరామకృష్ణుడు. వాళ్ళకేం అవసరం అంటే అవతార పురుషులు కాబట్టి ఆవులుగా అయితే ఏంటి, పొలం దున్న సేద్యం చేయటం ఏంటి, రెండో వైటల్ ఫర్ కంట్రీ. గోవుని పాలు. పితృవాక్య పరిపాలన నిమిత్తం తన అడవులకేగి అనేక బాధలను అనుభవించాడు, కానీ వాటిని తాను బాధలుగా భావించలేదు. ఇక్ష్వాకు వంశం వారు ఆడి తప్పని వారు అన్న కీర్తిని నిలబెట్టి కుటుంబ ధర్మాన్ని పోషించాడు. అరణ్యానికి బయలుదేరే ముందు తాను నారవస్త్రం ధరించి తల్లి అని కౌశల్యకు అనుమతి పొందాలని ఆమె వద్దకు వచ్చాడు. అప్పటికి ఇంకా తెలియదు ఆవిడికి న్యూస్ బహుశా కావచ్చు. రాజ్యాభిషిక్తుడు కావాల్సిన కుమారుడు నారవస్త్రం ధరించి రావడం చూసి కౌశల్య ఆశ్చర్యపడింది. అంటే రాత్రి జరిగిపోయింది కదా అంత డ్రామా అంతా. అన్ని అర్ధరాత్రి నిర్ణయాలన్నమాట వార్ రూమ్ లో. రాముడి చిరునవ్వుతో, అమ్మ ఈనాడు నా తండ్రి నన్ను అరణ్యానికి రాజుగా చేశాడు. వింతగా ఉంటాయి డైలాగ్. ద లైన్ ఇది కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అని మనం అనుకుంటాం. ఈనాటి నుంచి నేను అరణ్యాన్ని పరిపాలించాలి, ఇది మన కుటుంబ ధర్మం అన్నాడు. ఈలోగా లక్ష్మణుడు వీరావేశంతో ప్రవేశించి క్రోధావేశంతో, అమ్మా జరిగిన సంగతి ఇది కాదు. ఆ కైక మాటలు విని నాన్నగారు ఈ దుర్మార్గాన్ని పాల్పడ్డారు అంటూ జరిగిన విషయాలను పూసగుచ్చుని చెప్పాడు. నేను రామాజ్ఞ కోసం నిరీక్షిస్తున్నాను. రాముడు ఆజ్ఞ ఇచ్చిన క్షణంలో నేను వెళ్ళి ఆ మండలను కైకను హతమార్చి రాముడికి పట్టాభిషేకం చేస్తాను, తండ్రి మాటను కూడా లెక్క చేయను అన్నాడు. మామూలుగా అయితే కుటుంబాలు అయితే నోరు మొయిరా అంటాం. నోరు మొయ్, షటప్ యువర్ మౌత్. లక్ష్మణుడు ఈ రీతిగా మాట్లాడుతుంటే రాముడు వెళ్ళి అతను నోరు మూసేట. అక్కడ నోరు మూయి అనలా. లక్ష్మణ, ఈ దుర్మార్గం మన కుటుంబానికి తగినది కాదు. ధర్మాచరణే మన కుటుంబ లక్ష్యం. వ్యక్తి ధర్మంను కుటుంబ ధర్మంను మనం కాపాడాలి. ఈ లోకంలో కారణము లేని కార్యము జరగదు. కారణం లేక నాన్నగారు నాకు ఈ విధమైన ఆజ్ఞ ఇవ్వరు, తనకు శాంతించు శాంతించు, ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని గుండెల మీద రాజాట 3 సార్లు. అప్పుడు కౌశల్య, రామ, కేవలము పితృవాక్య పరిపాలన మాత్రమే నీకు ప్రధానం కాదు. నేను దశరథుని అర్ధాంగిని, నీకు తల్లిని కాబట్టి నీవు నా కోరికను కూడా నెరవేర్చాలి, నన్ను కూడా నీ వెంట అరణ్యాన్ని తీసుకెళ్ళాలి అన్నది. అప్పుడు రాముడు ఏం చెప్పాడు, మళ్ళీ అడిగిపోతే సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. ఉదాహరణ కూడా నేను లింకింగ్ సబ్జెక్ట్. ఇక్కడ చెప్పిన మాట సీతాదేవిని మళ్ళా సీతాదేవి నువ్వు ఇక్కడే ఉండమంటే అక్కడేం చెప్పు, నువ్వు ఇక్కడేం చెప్పు సీత, ఇవన్నీ మళ్ళీ వేరే వేరే ధర్మాలు అయిపోతాయి. ఇప్పుడు వద్దు. అప్పుడు రాముడు, అమ్మా ఇప్పటికే నా వియోగం చేత తండ్రి చాలా పరితపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు అతను వదిలిపెట్టి నా వెంట రావటం న్యాయం కాదు. ఈ డైలాగ్ లని బాగా వింటూ పక్కన చేత ఉందో లేదో మనకు తెలియదు. మరి నీవు అతని అర్ధాంగివి, అతన్ని ఓదార్చి అతనికి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించు.
పతి ప్రత్యక్ష పతిని అనుసరించడే సతికి ధర్మం, పతిని సేవించడమే నీ కర్తవ్యం అన్నాడు. పక్కనే ఉందా? ఉత్తర చెప్తారా స్వామి? పక్కనే ఉన్న సీత మాటలు విని, ఏ రామా, నువ్వు సమయానుకూలంగా ధర్మాన్ని బోధిస్తున్నావే, నేను కూడా నీ వెంట అరణ్యానికి వస్తానంటే రాకూడదు, వృద్ధులైన తల్లిదండ్రులకు సేవ చేయాలన్నావు. ఇప్పుడేమో సతికి పతి దైవమని, పతిని అనుసరించడం సతికి ధర్మమని నీ తల్లికి బోధిస్తున్నావు. మరి నాకు నా పతి దైవం కాదా? నాకు ఒక ధర్మం, నీ తల్లికి ఒక ధర్మం ఉంటుందా? కాబట్టి నేను కూడా నీ వెంట బయలుదేరుతున్నాను అన్నది. అప్పుడు రాముడు సీత తన ధర్మాన్ని సరిగా గుర్తించిదే మెచ్చుకున్నాడు. ఫైనల్ గా లక్ష్మణుడు కైకను తీవ్రంగా విమర్శించగా రాముడు అతనితో, లక్ష్మణ, ఆమెను నేను నా పిన తల్లిగా భావించటం లేదు, నా సొంత తల్లిగానే భావిస్తున్నాను. ఆమె కూడా భర్త కంటే నన్ను ఎక్కువగా ప్రేమించేది. ఎస్, ఇట్స్ ట్రూ, ఇట్స్ ఫ్యాక్ట్ ఆల్సో. తన కన్న కొడుకు కంటే ఎక్కువ రాముని ప్రేమించేట. అట్టి తల్లిని నీవు విమర్శించకూడదు. మాతృదేవోభవ పుత్రదేవోభవ. కాబట్టి నేను తల్లులను గౌరవిస్తాను, తండ్రి ఆజ్ఞ శిరసావిస్తున్నాను. ఇది మన కుటుంబ ధర్మం అన్నాడు. సో ఈ రీతిగా రాముడు ఆయా సమయ సందర్భాలను పురస్కరించి ధర్మాన్ని బోధిస్తూ వచ్చాడు. ఇది క్లిప్పింగ్ ఐ సేవ్డ్ లాంగ్ బ్యాక్. ఎప్పుడైనా రామాయణ ప్రస్తావన వస్తే చెబుదాను ఆపాను. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.